ఇద్దరు అక్కలని చూస్తే నాకైతే భలే ముచ్చటేస్తది. ఇంతకి వీళ్ళెవరో చెప్పలేదు గదా! మా అన్నయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు. అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు నాకు అక్కలైతారనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి మేము వెళ్ళిన ప్రతిసారి ఈ అక్కలు గూడా వస్తారు. ఎందుకంటే ఆ ఇంటి ఆడబిడ్డలు గాబట్టి. ఇంకా వాళ్ళొచ్చిర్రా అంటే అస్సలే ఖాళీగా కూర్చోరు. అందరితోటి మాట్లాడతారు. అన్ని పనులు నెత్తినేసుకొని పని చేస్తూనే ఉంటారు. వంట చేయడంలో అయితే ఈ అక్క చేతికి తిరిగే లేదని జెప్పాలి. అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే ఒక్కసారి తిన్నామంటే అస్సలే మర్చిపోము. ఆ రోజైతే అసలు ఎంత బాగా కుదిరిందో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక బయటకొచ్చి కాసేపు అయితే కూర్చున్నాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక పెద్ద గిన్నె పండ్ల చెట్టు అయితే ఉన్నది. ముందు రోజే గాలి దువారం ఫుల్‌గా రావడం వల్ల చెట్టుకున్న కాయలన్నీ రాలిపోయినాయంట. ఒక 2, 3 డబ్బాల కాయలైతే మొత్తం పడబోసి బాగా పండిన కాయలన్నీ పోయి చెట్టు పైనైతే కొన్ని కాయలున్నాయన్నమాట. అవి ఇంకా చెట్టు కింద కూర్చున్న మమ్మల్ని అయితే తాపుకొకటి మీద పడుతూనే ఉన్నాయి. మాకు దెబ్బలు తాకుతున్నాయి. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా అందరినైతే లేపి తెంపుదామా అని చెప్పేసి అంటే ఎవ్వరు లేవట్లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇలా కాదని చెప్పేసి ఒక పెద్ద పరద తీసుకొచ్చి అయితే ఇంకా వీటిని దొలుపుదాము అందరం పంచుకుందాము అని చెప్పేసి అయితే చెట్టు కింద పెద్ద పరద పట్టుకున్నాము. లేదంటే చెట్టు కాయలు అయితే అన్ని కింద పడిపోయి పగిలిపోయి అసలు తినకుండా అవుతున్నాయి అనమాట. ఇంకా అందుకోసమే ఇట్లా పరద పెట్టేసుకుని అయితే కాయలన్నీ దులుపుతున్నాము. ఎప్పుడెప్పుడు కాయలు దులపడం అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు తినాలా అని పిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మధ్య మధ్యలో అయితే పిల్లలు వచ్చి తీసుకెళ్లిపోతూనే ఉన్నారు. అవును, ఇంతకీ గిన్నె పళ్ళను తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు ఏమైనా తెలుసా? నాకు తెలిసిందైతే ఒక్కటే, పెద్దవాళ్ళు 4 రాళ్లను వెనకేసుకోవాలి అనే మాటకి న్యాయం చేస్తారో లేదో కానీ ఈ రోజుల్లో కిడ్నీలో 4 రాళ్లను దాచుకోవడం అయితే అందరికీ అలవాటైపోయింది. వాటికి ఈ గిన్నె పళ్ళే బెస్ట్ సొల్యూషన్ అని అయితే తెలుసు. అంతకు మించిన ఇంకేదైనా మంచి బెనిఫిట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.